శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందము మొదటి అధ్యాయము 3వ శ్లోకంలో మనం చెప్పుకుంటున్నాము. నైమిసే నిమిషే క్షేత్రే సత్ర సర్గాయ లోకాయ అని నేను చెప్పుకున్నాం కదా. సత్రం అంటే యజ్ఞము. ఆ యజ్ఞం జరిగింది ఇక్కడే. 1000 సంవత్సరాలు జరిగింది యజ్ఞం ఇక్కడ. నేను దర్శనం చేసుకున్నారా యజ్ఞం? 1000 సంవత్సరాలు ఇక్కడే జరిగింది. తర్వాత భాగవతము సూత గోస్వామి సౌనక ఋషులకి భాగవతం చెప్పిన ప్రదేశం లోపల. అది వ్యాసగద్ది అంటారు, ఇది సూతగద్ది అంటారు. వ్యాసముని సామవేద జ్ఞానాన్ని ఋషులకి చెప్పారనమాట. తర్వాత ఇక్కడ సూత గోస్వామి సౌనకాది ఋషులకి సమస్త శాస్త్రాలు తర్వాత భాగవత జ్ఞానము ఇక్కడ బోధించారనమాట. సో ఏదైనా సరే ఇక్కడ భాగవతం వెలువడింది సూత గోస్వామి ద్వారా. ఇక్కడ 1000 సంవత్సరాలు ఎన్నాళ్ళు? 1000 సంవత్సరాలు. సత్ర సర్గాయ లోకాయ సహస్ర సమమాసహ. 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. ఆ 1000 సంవత్సరాలు యజ్ఞం మానేసి భాగవతము సూత గోస్వామి దగ్గర విన్నారు. ఇది ఇక్కడ మహత్యం అన్నమాట. సో ఇది పరమ పవిత్రమైన భూమి ఇక్కడ. అదేమో వ్యాసముని సామవేద జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకే వ్యాసగద్ది అంటారు, ఇక్కడ సూతగద్ది అంటారు. ఓకే, సరే. నిమిషే క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాసత సహస్ర సమమాసత. సౌనకాది ఋషులు ఇక్కడ కూర్చొని యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. ఎంత? సత్రం సర్గాయ లోకాయ 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఇంతలోనే సూత గోస్వామి సుకృతాల నుంచి భాగవతం తన గురువు గారి దగ్గర వింటూ సుకృతాల నుంచి నైమిసారణ్యం చేరుకున్నారనమాట. ఎప్పుడైతే సూత గోస్వామి ఆగమనం జరిగిందని వార్త విన్నారో సౌనకాది ఋషులు ఏం చేశారు? వెంటనే గోమతి నది దగ్గరికి వెళ్ళి బాల్టీలతో బకెట్లతో నీళ్లు తెచ్చి యజ్ఞం ఆపేశారు. యజ్ఞము ఆపేశారనమాట. దీన్ని బట్టి మనకేమవుతుంది? భారత ఋషుల యొక్క కర్తవ్యము యజ్ఞం చేయడము. యజ్ఞం ఎందుకు ఆపేశారు? యజ్ఞం కన్నా శ్రేష్టమైనది భాగవత కథా యజ్ఞము. సూత గోస్వామి ఆగమనం జరిగింది. యజ్ఞం చూస్తే మాకు భాగవత శ్రవణం చేయడు. అందుకనే వెంటనే అగ్ని ఆపేయాలి అని యజ్ఞం ఆపేశారనమాట. అయినా సరే పొగ వస్తుంది కదా, నీళ్ళు వేయగానే అగ్ని చల్లారదు, పొగ వస్తుంది. ఇక్కడ కొంత బూడిద తీసుకొచ్చి బూడిదంతా కూడా అలివేశారు. సూత గోస్వామి వచ్చేటప్పటికి ఏమీ లేదు. అప్పుడు సూత గోస్వామి రావడము, మంచి ఆసనం వేయడము, ఆయన ద్వారా సహస్ర 1000 సంవత్సరాలు యజ్ఞం నిర్ణయించుకున్నారు. 1000 సంవత్సరాలు ఇక్కడ భాగవత యజ్ఞం చేశారు. ఇది ఇంకొకటి. సృష్టి ప్రారంభము ఎప్పుడైతే ప్రారంభించాలనుకున్నారో బ్రహ్మ నుంచి మొట్టమొదట 10 సంతానం ఉత్పన్నమయ్యారనమాట. సనత్ కుమారులు, తర్వాత మారీచి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉత్పన్నమయ్యారు. అందులో మొట్టమొదట 10 మంది కూడా బ్రహ్మచారులు అయిపోయారు, సన్యాసులు అయిపోయారు. తర్వాత ఈ సృష్టి ఎలా నడుస్తుంది అని చింతిస్తూ ఉంటే బ్రహ్మ కుడి భుజం నుండి మను మహారాజు, ఎడమ భుజం నుంచి శత్రుపాని సృష్టించి వాళ్ళిద్దరికీ ఆదేశించారనమాట. భూలోకంకి వెళ్ళండి, అక్కడ తపస్సు చేయండి, మైథున సృష్టి ప్రారంభించండి అనేసి చెప్పగా మను శత్రుపాలు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే భూమి తన కక్షలో లేదు. భూమి అప్పుడు ఏమైంది? హిరణ్యాక్షకుడు తీసుకొని రసాతలంలో దాచిపెట్టేశాడు. ఈ రసాతలంలో నుంచి భూమిని తీయడానికి వరాహస్వామి అవతరించాడనమాట. మీ అందరికీ తెలిసిందే. వరాహస్వామి అవతరించి హిరణ్యాక్షకుడికి వధ చేసి భూమి తన కక్షలో నిలబెట్టి అప్పుడు మను శత్రువులకి చెప్పారనమాట, మీరు వెళ్ళి 100 సంవత్సరాలు తపస్సు చేయండి అని. ఆ 100 సంవత్సరాలు తపస్సు చేసింది ఆ ప్రదేశము. అక్కడ తపస్సు చేసి మొట్టమొదటిగా మానవ సృష్టి నిర్మాణం చేసింది. మైథున సృష్టి, మను శత్రువుల ద్వారా మైథున సృష్టి జరిగింది భూలోకంలో మొట్టమొదటిగా వాళ్ళ ద్వారా. అందుకనే మనల్ని మానవ అంటారు.
మన పేరు మానవ కాదు, మానుజ. తర్వాత కాలక్రమంగా మానవ అనేసి వచ్చిందనమాట. మానవ అనేది మను మహారాజు నుండి వచ్చిందన్నమాట. అది ఏ మనువు? స్వయంభూ మనువు. స్వయంభూ అంటే బ్రహ్మకి స్వయంభూ అంటారనమాట. సో ఈ విధంగా అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి, ఇంత అదృష్టమైన ప్రదేశం. ఓకే, హరే కృష్ణ. వ్యాసముని భాగవతం అంతా రచించిన తర్వాత సుఖదేవ్ గోస్వామి భాగవతం నేర్చుకుంది కూడా ఇక్కడే. నేర్చుకుని సుఖదేవ్ గోస్వామి సుకృతాలు అనే ప్రాంతంలో చెప్పారు. తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా ఇక్కడే వెలువడిందని స్థల పురాణం చెప్తుందన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ అద్భుతమైన దివ్యమైన ఇలాంటి ప్రాంగణానికి మనం అందరం కూడా వచ్చాము. ఎంతో ఎంతో సౌభాగ్యవంతులు అన్నమాట. ఓకే.